Hello students, I am Ramya, Assistant Professor from Department of Commerce, Nilagiri Degree and PG College. ఈ సెమిస్టర్ నేను మీకు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నానమ్మా. సో లెట్స్ సీ ద సిలబస్ కాపీ. సో ఓవరాల్గా యాజ్ యూజువల్ 5 యూనిట్స్ ఉంటాయి. సో వాట్ ఈజ్ స్ట్రాటజీ, స్ట్రాటజీ అంటే ఏంటి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, కంపెనీస్కి అది ఎలా యూజ్ అవుతుంది. దెన్ సెకండ్ యూనిట్ ఎన్వైర్మెంటల్ అనాలిసిస్, కంపెనీస్కి ఉండే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, వాటి ఎఫెక్ట్ ఆన్ ద స్ట్రాటజీస్, ద కంపెనీ ప్లాన్. దెన్ క్రాఫ్టింగ్ అ స్ట్రాటజీ, ఒక స్ట్రాటజీని ఎలా ప్లాన్ చేయాలి, ఎలా తయారు చేయాలి. దెన్ ఎగ్జిక్యూటింగ్ అ స్ట్రాటజీ, సో ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి స్ట్రాటజీని. అండ్ ఫైనల్లీ ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి, మనం యూజ్ చేస్తున్న స్ట్రాటజీ కరెక్ట్ స్ట్రాటజీయా కాదా. సో వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. సో లెట్స్ సీ, ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఫస్ట్ యూనిట్ కవర్ చేద్దాం. ఓకే, సో లెట్స్ సీ ద ఇంట్రొడక్షన్ పార్ట్. ఓకే, సో స్ట్రాటజీ అండ్ ద కాన్సెప్ట్. అసలు స్ట్రాటజీ అంటే ఏంటి, తెలుగులో చెప్పాలి అంటే వ్యూహం. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే వ్యూహ నిర్మాణ కళ. సో ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్లాన్ లేదా గోల్ ఆఫ్ ఎ కంపెనీ. ఓకే, సో జస్ట్ అ సెకండ్. ఇక్కడ మీరు ఈ డెఫినేషన్ కనుక చూస్తే మీనింగ్ ఆఫ్ ద స్ట్రాటజీ ఏమంటున్నాడు, ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఇన్ ద బిజినెస్ వరల్డ్ ఫ్రమ్ సో లాంగ్. ఓకే, సో వాట్ దే సే ఇన్ అ స్ట్రాటజీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద బేసిక్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్. ఓకే, లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్, గోల్స్, అసలు ఒక కంపెనీ ఎందుకు వర్క్ చేస్తుంది, ఏంటి యూజ్ కంపెనీ వల్ల సొసైటీకి, అండ్ కంపెనీ మెయిన్ గోల్ ఏంటి. అండ్ ద ఫార్ములేషన్ ఆఫ్ ప్లాన్స్ అండ్ అక్విజిషన్స్. మరి బిజినెస్ అనేసి అనుకున్నాం, ఆ బిజినెస్ కోసం మనం వేసే ప్లాన్స్ ఏంటి, అండ్ ఆ అక్విజిషన్స్ అంటే ఆ ప్లాన్కి ఒకటి మనం ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి రిలేటెడ్ ప్రతి రిసోర్స్ మనం అక్వైర్ చేయాలి, అక్విజిషన్. సో అక్వైరింగ్ ద రిసోర్సెస్, అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. కొనడం, అలొకేట్ చేయటం, వాడటం రిసోర్సెస్ టు అకంప్లిష్ దీస్ గోల్స్. సో అవన్నీ పెట్టి 4 M's అమ్మ. రిసోర్సెస్ అంటే మనం ఆల్రెడీ మన పాత సెమిస్టర్లో డిస్కస్ చేసాం. 4 M's అంటే మెన్, మెటీరియల్, మెషినరీ అండ్ మనీ. సో ఈ 4 రిసోర్సెస్ని కంపెనీ ఎలా యూస్ చేస్తుంది వాళ్ళ గోల్స్ అకాంప్లిష్ చేసుకోవడానికి. సో అదే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఓకే, ఇంకా ఏమంటున్నారు, మరి ఇవన్నీ మనం ఒక ప్లాన్ వేయాలి అంటే ఫస్ట్ మనం మన ఇంటర్నల్ కేపబిలిటీస్, అసలు మన కేపబిలిటీ ఏంటి, అండ్ మనకున్న ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఏంటి. అంటే నాది ఎటువంటి బిజినెస్, నేను ఎక్కడ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నాను, ఏ కంట్రీలో వర్క్ చేయాలనుకుంటున్నాను, నా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఏంటి, నా కాంపిటీటర్స్ ఎవరు, నా కస్టమర్స్ ఎవరు, నా సప్లయర్స్ ఎవరు, ఇంటర్నల్గా నాకు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, నా దగ్గర ఫైనాన్షియల్గా నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను. ఇవన్నీ మనం అనలైజ్ చేసుకున్నాకే మనం ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా మన రిసోర్సెస్ని యూస్ చేసుకోగలం. ఓవరాల్గా మళ్ళీ ఏంటి, టు అకంప్లిష్ ద గోల్స్ ఆఫ్ ద కంపెనీ ఓన్లీ. వి డూ ఆల్ దిస్ అనాలిసిస్ టు ప్లాన్ అ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఓన్లీ అండ్ టు ఫైనలీ రీచ్ ద గోల్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, సో స్వాట్ అనాలిసిస్ అని కూడా మనం లాస్ట్ సెమిస్టర్ డిస్కస్ చేసుకున్నాం. స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఆఫ్ అ కంపెనీ. సో we analyze that and we finally make a plan out of it. Okay, so this is all about strategy. నేను జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను, జియో వల్ల స్ట్రాటజీస్, బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంట, అండర్ కట్ ద మార్కెట్ ప్రైస్ బై గివింగ్ అట్రాక్టివ్ డిస్కౌంట్స్. ఓకే, సో మార్కెట్ ప్రైస్ ప్రస్తుతం నెట్వర్క్స్లో ఉన్న వాళ్ళందరినీ తన ప్రైస్ లెవెల్కి లాక్కొని రావాలి. సో అండర్ కట్ అండ్ ఆల్సో హై ప్రైజెస్ నుంచి ప్రైజెస్ని మనం దించేసి మార్కెట్ షేర్ అనేది మనం పెంచుకోవాలి బై గివింగ్ అట్రాక్టివ్ డిస్కౌంట్స్. దట్ ఈస్ వాట్ జియో డిడ్.
స్టార్టింగ్, అంతే కదా. దెన్ లెట్ ఎవ్రీవన్ స్విచ్ టు జియో ఫర్ ఇంటర్నెట్ యూజ్ ఎట్ చీప్ రేట్స్. సో అప్పటి వరకు మనకి డేటా ప్యాక్స్ అనేవే లేవు అసలు ఎట్ దట్ చీపర్ రేట్స్. ఓకే, సో వాట్ హీ ప్లాన్, అందరినీ ఇతని చీప్ రేట్ డేటాకి ఇంటర్నెట్కి స్విచ్ అయ్యేలాగా చేసుకోవాలి, అతని సెకండ్ గోల్. దెన్ నెక్స్ట్ వన్, అన్లీష్ ద పవర్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ టు గివ్ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్. సో చీప్ ప్రైస్కి అనగానే మరి అది కరెక్ట్గా వర్క్ చేయదు అని కాదు, సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్, గ్రో యువర్ సబ్స్క్రైబర్ బేస్. మార్కెట్ షేర్ అనేది పెంచుకో, అంటే ఇన్ కంపారిజన్ టు యువర్ కాంపిటీటర్స్ ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్లో మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ షేర్ నీదే ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, దెన్ నెక్స్ట్, రికవర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ యూజింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ యూజర్స్. నిజంగా ఇతని ప్లాన్స్ అన్నీ రీచ్ అయ్యాడా లేదా? నౌ మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ ఇంటర్నెట్ ప్యాకేజెస్ మనం మ్యాక్సిమం జియో నుంచే యూజ్ చేస్తున్నాం, ఇఫ్ యూ అబ్జర్వ్. సో హీ అకంప్లిష్డ్ ఇట్. దెన్ focus to get more internet users. That is happening. He made every one of us to get addicted to internet, yes or no? Because of cheap and attractive internet packages. Then next, cost of operating is not very huge. Okay, వాళ్ళ ఇంటర్నల్ ఆపరేషన్ కాస్ట్ అదంతా నాట్ వెరీ హ్యూజ్ ఉండకుండా డిఫరెంట్ కంపెనీస్తో అతను డీల్స్కి సెట్ చేసుకున్నాడు. దెన్ నెక్స్ట్, దేర్ నెట్వర్క్ ఈజ్ కేపబుల్ ఎనఫ్ టు హ్యాండిల్ అమేజింగ్ ఇంటర్నెట్ స్పీడ్స్. సో వాళ్ళ టెక్నాలజీ ఇంటర్నల్గా టెక్నాలజీ పైన నెట్వర్కింగ్ పైన కూడా వర్క్ చేసి బెస్ట్ స్పీడ్లో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ టైమ్ వాట్ రిలయన్స్ ప్లాన్డ్ ఈస్ క్వాంటిటీ విత్ క్వాలిటీ. ఓకే, సో మార్కెట్లోకి చొచ్చుకుపోవాలనుకున్నారు విత్ వెరీ గుడ్ క్వాలిటీ. దట్ ఈస్ ద రీజన్ వై దే గాట్ సక్సీడెడ్. ఓకే, సో అలా అనమాట. దెన్ నెక్స్ట్, ప్రమోషన్. మరి ప్రమోషన్కి ఏం చూస్ చేసుకున్నాడు? బిఎస్ఎన్ఎల్ ఫర్ ఇంట్రా సర్కిల్ రోమింగ్ సర్వీసెస్. రోమింగ్ సర్వీసెస్కి బిఎస్ఎన్ఎల్ని చూస్ చేసుకున్నాడు. దెన్ శాంసంగ్, ఫ్రీ జియో సిమ్ విత్ శాంసంగ్ డివైజెస్. సో మార్కెట్లోకి చొచ్చుకుపోవాలనేదే అతని ప్లాన్, రిలయన్స్ వాళ్ళ ప్లాన్. సో ఏం డీల్ మాట్లాడుకున్నారు శాంసంగ్తో? ఎవ్రీ శాంసంగ్ ఫోన్తో జియో సిమ్ ఫ్రీ. దెన్ నెక్స్ట్, పోకేమాన్ గో అనే గేమ్ వాజ్ వెరీ ఫేమస్ దెన్. ఐ డోంట్ నో, ఈవెన్ నౌ ఆల్సో ఐ డోంట్ నో అబౌట్ ఇట్. సో ఆ గేమ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదా విత్ వెరీ అట్రాక్టివ్ డిస్కౌంట్స్ ఆ గేమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ హిస్ ప్రమోషన్ స్ట్రాటజీ. ఓకే, అండ్ ఆల్సో డిజిటల్ ఇండియా అనే కాన్సెప్ట్ మనకి మోడీ గారు తీసుకొచ్చారు. సో దానికి మన ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రిలేషన్ టు ఇంటర్నెట్, హ్యాపెన్స్ ఆన్ ఇంటర్నెట్. సో he made this happen by providing data packages to all the people at very attractive discounts. Okay, then he hired big celebrities like Shah Rukh Khan to promote his brand. Okay, inni strategies plan చేశాడు జియో అతను. సో నేను ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి I just brought a simple example. Okay, the next, see the other definition. Strategic management is the process of formulating, implementing and evaluating cross-functional decisions that enable an organization to achieve its objectives. So if you see a global company, if you see an MNC, if you see a very big company like Tata or Samsung or any other companies which have many different sub SBUs, sub companies, వాళ్ళందరికీ క్రాస్ ఫంక్షనల్ డెసిషన్స్. సో క్రాస్ ఫంక్షనల్ అంటే SBUs మధ్యలో యాజ్ వెల్ యాజ్ డిపార్ట్మెంట్స్,
in between different departments like marketing, sales, finance, HR, production, manufacturing. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి మధ్యలో formulating a objective, implementing the objective and evaluating the objective to achieve the organization's overall goal is called as a strategy. This definition is given by Fedor David. The next definition, then 2 definitions చెప్తున్నానమ్మా, మీకు నచ్చిన డెఫినేషన్ మీరు మీకు అర్థమైన డెఫినేషన్ మీరు ఎగ్జామ్లో రాయొచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఈజ్ సెట్ ఆఫ్ డెసిషన్స్ and actions resulting in formulation and implementation of plans designed to achieve company's objectives. Same ade, it's set of decisions made by the company and our decisions ki related actions. Next, sequence lo actions resulting in formulation and implementation of a plan designed to achieve overall ga final ga manakenti goal to achieve the company's objectives only. Given by Pearce and Robinson. Okay, so these are all the definitions of strategic management. The next, let's see characteristics of strategic management. So ela untai lakshanalu, strategic management ante ela cheyali. First one, long term direction. Obviously it is always concerned with long term goals of a company. షార్ట్ టర్మ్ గోల్స్కి పెద్ద ప్లానింగ్ ఉండాలి, ఉండకూడదని నేను చెప్పట్లేను, బట్ ద ఎఫర్ట్ వీ పుట్ ఇన్ టు లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఈజ్ డిఫరెంట్. బికాస్ ఇఫ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మనకి వర్కౌట్ కాకపోతే యువర్ బిజినెస్ టోటల్లీ మే గో డౌన్. ఎస్ ఆర్ నో? దెన్ నెక్స్ట్, ఇట్ రికగ్నైజెస్ ద చేంజ్. Strategic management recognizes that environment will change and that organization should continually monitor internal and external events and trends so that timely action can be taken as needed. అంటే ఏమంటున్నారు, మన బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇట్స్ అన్ ఎవర్ చేంజింగ్ బిజినెస్ వరల్డ్. సో ఇఫ్ దట్ ఈస్ చేంజింగ్, మన బిజినెస్ కూడా అకార్డింగ్లీ మారుతూనే ఉండాలి. అదర్వైజ్ మన కాంపిటీటర్స్ దగ్గర మనం ఓడిపోతాము అండ్ మన మార్కెట్ షేర్ అనేది పోతుంది అండ్ ఓవరాల్గా బిజినెస్ క్లోజ్ అయిపోతుంది. సో స్ట్రాటజీస్ విల్ హెల్ప్ యూ విత్ దట్ టు రికగ్నైజ్ ద చేంజ్. దెన్ నెక్స్ట్, ఓరియంటెడ్ టువర్డ్స్ ద ఫ్యూచర్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఓరియంటెడ్ టువర్డ్స్ future, long range orientation, vision. It is the vision of the company. Okay, then next, external emphasis. So సరే, లాంగ్ టర్మ్ విజన్తో మనం చేస్తున్నాం, బట్ స్టిల్ వీ షుడ్ కన్సిడర్ ఆల్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. లైక్ పెస్టిల్ మనం అనుకున్నాం కదా, పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నాలజికల్, లీగల్, ఎకలాజికల్. ఓకే, సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మన బిజినెస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అవి కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి బిఫోర్ ప్లానింగ్ అ స్ట్రాటజీ, మేకింగ్ అ స్ట్రాటజీ, క్రాఫ్టింగ్ అ స్ట్రాటజీ. ఓకే, ద నెక్స్ట్, కన్సర్న్ విత్ స్కోప్ ఆఫ్ ఆర్గనైజేషన్. స్కోప్ అంటే ఒక పరిధి, ఏ పరిధి వరకు మన బిజినెస్ అప్లికబుల్. సో అది మనం డెఫినెట్గా కన్సిడర్ చేయాలి వెన్ యూ మేక్ అ ప్లాన్. ఎస్ ఆర్ నో? ఫర్ సపోజ్ డిఫరెంట్ ఎస్బీయూస్ ఉన్నాయి అండ్ ఒక ఎస్బీయూ, ఒక స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ ఈజ్ సఫరింగ్ విత్ లాసెస్ అండ్ ఒక స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ ఈజ్ రన్నింగ్ ఇన్ ప్రాఫిట్స్ అండర్ ఎ సేమ్ పేరెంట్ కంపెనీ. సో ఆ ప్రాఫిట్ రన్నింగ్ ఎస్బీయూ నుంచి కొన్ని ఫండ్స్ విల్ ట్రాన్స్ఫర్ టు suffering SBU to again make it run properly. Okay, so it is concerned with the scope of the organization. Then next, major impact on the organization. Obviously strategic management often requires investment of substantial financial and other resources. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు మనకి అవసరం ఉంటూనే ఉంటుంది. సో నువ్వు కొత్త స్ట్రాటజీ ఫామ్ చేస్తున్నావంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దానికి ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే ఇట్ విల్ ఇంపాక్ట్ ది ఆర్గనైజేషన్.
సో ఎంతవరకు ఆ పలానా స్ట్రాటజీ మీకు ఇంపార్టెంటో అలాంటివే మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. నాట్ ఎవ్రీ ప్లాన్ వీ గెట్ ఇన్ అవర్ మైండ్ వీ ఇంప్లిమెంట్. what plan is needed, that plan will be implemented. Okay, then next, matching resources with the environment. So ప్రస్తుతం ఉన్న ఎన్విరాన్మెంట్ ఏంటి, మన రిసోర్సెస్ అకార్డింగ్లీ మనం ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ ఉంది, కోవిడ్ సిచ్యువేషన్లో హైరింగ్ ఎంత జరుగుతుంది, కొత్త జాబ్స్ ఎన్ని పడుతున్నాయి, ఎన్ని ఎగ్జామ్సే అసలు కండక్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాం. సో కొత్త రిసోర్సెస్ని మరి హైర్ చేసుకోలేనప్పుడు పాత రిసోర్సెస్ని అంటే హ్యూమన్ రిసోర్సెస్ని, ప్రస్తుతం పనిచేస్తున్న ఎంప్లాయీస్ని ఎలా యూస్ చేసుకోవాలి, వాళ్ళ స్కిల్స్ని మన బిజినెస్ డౌన్ఫాల్ అవ్వకుండా చూసుకోవడానికి ఎలా యూస్ చేసుకోవాలి. సో మ్యాచింగ్ రిసోర్సెస్ విత్ ద ఎన్విరాన్మెంట్. సిచ్యువేషన్స్ మారుతాయి, కోవిడ్ వల్ల ఎన్నో బిజినెస్లో సిచ్యువేషన్స్ చాలా చేంజ్ అయిపోయాయి. సో అలా. దెన్ నెక్స్ట్, stretching resources and competencies. So resources and competency ante your competitiveness, your best thing in comparison to your competitor, the best thing there with your company in comparison to your competitor. నీ కాంపిటీటర్ కన్నా నీ దగ్గర ఉన్న ఆ ఎక్స్ట్రా థింగ్ ఏంటి విత్ విచ్ నీ బిజినెస్ సక్సీడ్ అవుతోంది, దాన్ని ఇంకా స్ట్రెచ్ చేయాలనుకుంటాం. నీ దగ్గర ఒక స్కిల్ ఉంది, ఆ స్కిల్తో నువ్వు, నీ దగ్గర ఒక రిసోర్స్ ఉంది, ఆ రిసోర్స్తో నువ్వు ఇంకెంత వృద్ధి చెందగలవు, అది ప్లాన్ చేసుకుంటాం స్ట్రాటజీ ద్వారా. దెన్ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై స్టేక్ హోల్డర్స్. ఎస్ ఆర్ నో? స్ట్రాటజిక్ డెసిషన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ నాట్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎన్విరాన్మెంట్, ఎక్స్టర్నల్గానే కాకుండా రిసోర్స్ అవైలబిలిటీయే కాకుండా ఇట్ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ బై వాల్యూస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్. ఎవరు? ఇన్వెస్టర్స్, క్రెడిటార్స్, ఓకే, కస్టమర్స్, వీళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్కి కూడా మనం రీచ్ అవ్వాలి మన స్ట్రాటజీతో. దెన్ నెక్స్ట్, ఎఫెక్ట్ ద ఆపరేషనల్ డెసిషన్స్. ఆబ్వియస్లీ ఆపరేషనల్ అనేది మనకి ఫస్ట్ లెవెల్ డెసిషన్స్. సో వెన్ అ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ డిసైడ్ సంథింగ్, that should pass on to the bottom level manager also, and same thing he should also implement. Okay, so it will affect the operational decisions. So these are the characteristics of strategic management. Then next, సేమ్ క్యారెక్టరిస్టిక్స్లోనే కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఆబ్వియస్లీ యూ డూయింగ్ సంథింగ్ ఎక్స్ట్రా, యూ ప్లానింగ్ సంథింగ్ ఎక్స్ట్రా అబౌట్ యువర్ బిజినెస్. అదే కదా ఇంతసేపు మనం జియో వాళ్ళ గురించి చూసింది. సో హీ డిడ్ సంథింగ్ డిఫరెంట్ విత్ అ లాంగ్ టర్మ్ విజన్, వేర్ పక్కన నెట్వర్క్స్ అతని కాంపిటీటర్స్ అందరూ అతనిచ్చే ప్యాకేజెస్ ఇచ్చేలాగా చేశాడు ఫైనల్లీ. And he made every one of us get addicted to the usage of internet. Okay, so it's a competitive advantage when you plan something, when you make a strategy which is innovative, which is creative, and which is profit giving. Okay, then next, it integrates intuition and analysis. నువ్వేదో అనుకుంటున్నావు కానీ నువ్వు అనుకున్న దానికి ఒక అనాలిసిస్, ఒక రీసెర్చ్ చేసి దాన్ని అనలైజ్ చేయి. ఫస్ట్ అనలైజ్ చేసినప్పుడు నీ ఇన్నర్ వాయిస్, నీ గట్ ఫీలింగ్ నిజమయ్యింది, నీ రీసెర్చ్లో అదే రిపోర్ట్ వచ్చిందనుకో, దెన్ ప్లాన్ అకార్డింగ్లీ. ఓకే, సో వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ బిజినెస్, యూ షుడ్ నాట్ డైరెక్ట్లీ ఇంప్లిమెంట్ ఇట్ యాజ్ ఎ స్ట్రాటజీ. యూ షుడ్ డూ సమ్ అనాలిసిస్, యూ షుడ్ డూ సమ్ రీసెర్చ్. ఓకే, సో అలా. దెన్ నెక్స్ట్ టాపిక్, ఫంక్షన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. క్యారెక్టరిస్టిక్స్ చూసాం, మరి ఫంక్షన్స్ ఏంటి, ఎలా ఏమేమి పనులు చేస్తాం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ద్వారా. ఇట్ ప్రొవైడ్స్ అ పర్స్పెక్టివ్ అంటే హౌ వి లుక్ ఎట్ సంథింగ్, హౌ సమ్వన్ లుక్స్ ఎట్ సంథింగ్. ఒక్కొక్క పర్సన్ పర్సెప్షన్, పర్స్పెక్టివ్ ఒక్కొక్కలాగా ఉంటుంది.
It gives equal importance to present and future opportunities and problems and endeavor to exploit the global opportunities. Okay, so it will give you some management, some thought to think about the present and future, to compare about it. Okay, the next, it provides mechanism to cope with high complex environment characteristics by diversity of cultural, social, political, technological, competitive and economic forces existing in different countries. The mechanism is objectivating, linking and balancing. So based on all these things, culture, society, politics, technology, competition, then economic forces existing in different countries, we plan our objectives and link to our business and we balance accordingly external environment ni. Then next, techniques of managing the changes. So oka change, SBI గోల్డెన్ హ్యాండ్ షేక్ స్కీమ్ ఇచ్చారు. ఎందుకు? టు రిమూవ్ అనలేము, టు బ్రింగ్ ఇన్ ద న్యూ టాలెంట్ హూ లర్న్డ్ అబౌట్ టెక్నాలజీ. సో ఓల్డ్ ఎంప్లాయీస్ని తీసేయకుండా వాళ్ళకి వాలంటరీ రిటైర్మెంట్ కింద గోల్డెన్ హ్యాండ్ షేక్ స్కీమ్ ఇచ్చేసి వాళ్ళని వెళ్ళిపోమని కొత్త వాళ్ళని తీసుకున్నారు. ఎందుకంటే చేంజ్తో పాటు మనము వెళ్ళాలి. వెన్ ఎవ్రీ అదర్ బ్యాంక్ ఈజ్ ఇన్ టు టెక్నాలజీ, ఏటీఎమ్స్ ఇంట్రడ్యూస్ చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక గవర్నమెంట్ బ్యాంక్ అయినా ఎస్బీఐ కూడా ఆ చేంజ్ని అడాప్ట్ చేసుకోవాలి. సో ఇట్ విల్ హెల్ప్, స్ట్రాటజీ విల్ హెల్ప్ విత్ దట్. దెన్ నెక్స్ట్, ప్రొవైడ్ అప్రోచ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ టు ఓవర్కమ్ ద డిఫికల్టీస్ అండ్ టు ఫేస్ ద కాంపిటీషన్. అండ్ లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి, రిసోర్సెస్ కొన్నే ఉన్నాయి, రా మెటీరియల్ లేదు ఫర్ సపోజ్, లేదా మనీ లేదు, లేదా మెషినరీ కొనడానికి మనీ లేవు. సో అలాంటి రేర్ సిచ్యువేషన్స్లో కంపెనీని డౌన్ఫాల్ అవ్వకుండా ఎలా హ్యాండిల్ చేయాలి, లేదా డిఫికల్టీస్ ఉన్నాయి, కోవిడ్ సిచ్యువేషన్ ఉంది, బిజినెస్ డౌన్ఫాల్ అవ్వకుండా ప్రాజెక్ట్స్ పోకుండా ఎలా చూసుకోవాలి, అండ్ కాంపిటీషన్ ఉంది, వెరీ వెరీ హెవీ కాంపిటీషన్ అండ్ యు ఆర్ అనేబుల్ టు బీట్ ఇట్. అలాంటప్పుడు ఎలా ప్లాన్ చేయాలి, రిలయన్స్ చేసింది అది. ఓకే, సో డ్యూయల్ అప్రోచ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్. అసలు మనం ఎప్పుడైనా ప్లానింగ్ ఎప్పుడు చేస్తాం? అయితే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు లేదా ఒక ఆపర్చునిటీ, అవకాశం ఉన్నప్పుడు ప్లానింగ్ చేస్తాం. సో ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు అది సాల్వ్ చేసుకోవడానికి ప్లానింగ్, స్ట్రాటజీ మేకింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. దెన్ ఇట్ ప్రొవైడ్స్ డైరెక్షన్. ఆబ్వియస్లీ ఒక ప్లాన్ వేసామంటే అందుకే మీ కెరియర్స్కి కూడా స్ట్రాటజీ ఉండాలి, మీ లైఫ్కి కూడా ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి, లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. అది ఉన్నప్పుడు ఏ డైరెక్షన్లో మీరు మూవ్ అవ్వాలి అనేది మీకు అర్థమవుతుంది. సేమ్ వే ఫర్ అ కంపెనీ ఆల్సో. దెన్ ఫోకసెస్ అటెన్షన్ ఆన్ చేంజ్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఓకే, సో చేంజ్ ప్రాసెస్ని ఎలా మనం ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేయాలి, ఆ చేంజ్ కోసం వస్తున్న రెసిస్టెన్స్ని ఎలా రిమూవ్ చేయాలి, అండ్ చేంజ్ని అందరూ యాక్సెప్ట్ చేసి దాంతోపాటు మూవ్ అయ్యేలాగా ఎలా చేయాలి, మూవ్ ఆన్ అయ్యేలాగా. ఓకే, ఇట్ హెల్ప్స్ విత్ ఆల్ దిస్. సో దీనికి మనం కోట్ చేయగలిగే ఎగ్జాంపుల్ బ్రిడ్జింగ్ ద గ్యాప్. సో ఇదొక డెస్టినేషన్, దెర్ ఈజ్ నో వే ఇన్ బిట్వీన్. సో హౌ వీ బ్రిడ్జ్ అ గ్యాప్? Same thing happened between Jio and all other network providers. Okay, while majority of rural mobile phone users subscribe to Airtel, actually townsలో, విలేజెస్లో, చాలా మటుకి రూరల్ ఏరియాస్లో ఎయిర్టెలే ఎక్కువ మనకి ఉండే నెట్వర్క్. కానీ దేనికి? ఫర్ కాల్స్, బట్ నాట్ ఫర్ వైర్లెస్ ఇంటర్నెట్. బట్ జియో మార్కెట్ ఎంటర్ అయినప్పుడు మోస్ట్ 43.83% జియోదే ఉంది ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్ ఇన్ ద మార్కెట్, అండ్ జస్ట్ 25.3% అదర్ నెట్వర్క్స్. అందులో జస్ట్ 12.22% ఎయిర్టెల్ది. ఓకే, ఎయిర్టెల్ వాళ్ళది యాజ్ పర్ దిస్ రికార్డ్, 2018 రికార్డ్. నేను జస్ట్ పాత ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను.
సో హౌ టు బ్రిడ్జ్ దిస్ గ్యాప్, ఈ గ్యాప్ ఉంది కదా, హౌ టు బ్రిడ్జ్ ఇట్, హౌ టు ఫిల్ ఇట్. ఇది ఫిల్ అయిందా జియో రూలింగ్ తగ్గుతుంది ఇన్ నెట్వర్క్ సబ్స్క్రిప్షన్. ఓకే, సో దీన్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది ఇప్పుడు మేజర్ ఎయిర్టెల్ స్ట్రాటజీ. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్ టాపిక్. దెన్ నెక్స్ట్, స్కోప్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. మరి స్కోప్ ఏ పరిధి దాకా మనం మన స్ట్రాటజీస్ని అప్లై చేయొచ్చు, ఈ వ్యూహ నిర్మాణం అనేది ఎలా ప్లాన్ చేయాలి, ఎలా అప్లై చేయాలి. ఓకే, it is concerned with directing the efforts of human activities at all the levels and all types of establishment, whether they are profit making or service rendering organizations. Okay, so first one ఏంటంటే subject matter of management. Strategic management includes strategy and analysis, its choice, its formulation, its implementation and control. ఓకే, సో మెయిన్ మేనేజ్మెంట్కి కావాల్సింది ఇవన్నీ చేయడానికి, ఏదైనా సరే ఒక అనాలిసిస్ చేయాలి, ఒక డెసిషన్ తీసుకోవాలి, దాన్ని ఫార్ములేట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, కంట్రోల్ చేయాలంటే వీ నీడ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. దెన్ నెక్స్ట్, ఫంక్షనల్ ఏరియాస్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ అండ్ బిజినెస్ పాలసీ. ఇట్ ఇన్క్లూడ్స్ ఒక ప్లాన్, కాన్సెప్ట్, క్యారెక్టరిస్టిక్ ఆ ప్లాన్కి, దెన్ ఫంక్షన్స్ ఆఫ్ ఎ బిజినెస్, దెన్ మన బిజినెస్ పాలసీ, దెన్ టైప్స్ ఆఫ్ బిజినెస్ పాలసీ. దెన్ నెక్స్ట్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఓవర్వ్యూ. సో ఇట్ ఇన్క్లూడ్స్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ నేచర్ అండ్ స్కోప్, క్యారెక్టరిస్టిక్స్, ప్రాసెస్, కాంపోనెంట్స్ అండ్ లిమిటేషన్స్. సో ఒక బిజినెస్ పాలసీకి మన స్ట్రాటజీ లింక్ అయి ఉంటుంది. మేనేజ్మెంట్ ఓవరాల్గా మన ఒక స్ట్రాటజీ ఫ్రేమ్ చేసే యూస్ చేస్తారు. దెన్ స్ట్రాటజిక్ ఎన్విరాన్మెంట్. సో మన కంప్లీట్ ఎన్వైర్మెంటల్ అనాలిసిస్, మైక్రో, మ్యాక్రో, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఎన్వైర్మెంటల్, ఎవ్రీథింగ్ అనాలిసిస్ మనకి స్ట్రాటజీతో లింక్ అయ్యే ఉంటుంది. దెన్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీ, గ్రాండ్ స్ట్రాటజీ, స్టెబిలిటీ స్ట్రాటజీ. ఓకే, బిజినెస్ స్టెబిలైజ్ చేసుకోవడానికి, బిజినెస్ని గ్రోత్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి, ఎక్స్పాండ్ చేయడానికి. రిట్రెంచ్మెంట్ స్ట్రాటజీ అంటే సడన్గా ఎంప్లాయీస్ని తీసేయటం కంపెనీ నుంచి, అలాంటి స్ట్రాటజీస్, లేదా కాంబినేషన్ స్ట్రాటజీస్. సో ఇలా రకరకాలుగా, అంటే కాంబినేషన్ స్ట్రాటజీస్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ 2-3 plans టుగెదర్. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్. దెన్ వాల్యూ చైన్ కాన్సెప్ట్ అండ్ అనాలిసిస్. ఇట్ ఇన్క్లూడ్స్ ఆర్గనైజేషనల్ అనాలిసిస్, ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజేషనల్ అనాలిసిస్, కంపెనీ ప్రొఫైల్ అనాలిసిస్. ఇవన్నీ యాక్చువల్లీ ఇది స్కోప్లో ఇచ్చినవన్నీ ఒక్కొక్కటి సింగిల్ వెరీ బిగ్ టాపిక్స్ అమ్మా. వాల్యూ చైన్ కాన్సెప్ట్ అయినా, ఏదైనా, ఈ ఆర్గనైజేషనల్ అనాలిసిస్ అయినా, ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజేషనల్ అనాలిసిస్ అయినా, సో దే ఆర్ వెరీ బిగ్ టాపిక్స్. జస్ట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్కి నేను మీకు ఇది డిస్ప్లేలో పెట్టాను. సో జస్ట్ అండర్స్టాండ్. సో అసలు ఇది చూస్తే మీరు ఒక కంపెనీలో ఓవరాల్గా చేసే ప్రాసెస్లు అంతా కవర్ అయిపోయాయి. సో ఒక ఎట్ అ సింగిల్ స్ట్రెచ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంపాసిబుల్, బట్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఏమేమి కవర్ అవుతున్నాయి. చూడండి, ఎన్విరాన్మెంట్ అంటున్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీ అంటున్నారు, వాల్యూ చైన్ కాన్సెప్ట్ అంటున్నారు, అనాలిసిస్ అంటున్నారు. దెన్ ఇంటిగ్రేషన్, డైవర్సిఫికేషన్, మర్జర్స్, అక్విజిషన్స్. అంటే డిఫరెంట్ కంపెనీస్, 2 కంపెనీస్ కలిసి ఒకటే కంపెనీగా వర్క్ చేస్తున్నాయి, మర్జింగ్. దెన్ అక్విజిషన్స్ అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీని కొనేసిందా, అక్విజిషన్. డైవర్సిఫికేషన్ అంటే ఇప్పటివరకు ఒక బిజినెస్ ఉంది అండ్ ఇంకో బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లైక్ యాపిల్ ఐఫోన్ బిజినెస్లో ఉంది. దెన్ అగైన్ దే స్టార్టెడ్ అ న్యూ SBU కాల్డ్ యాజ్ యాపిల్ ఐకార్. So diversification. Then integration of some new technologies into business. These are all very big topics, can't be explained at a single stretch, but still మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో స్ట్రాటజీ ఈజ్ నాట్ జస్ట్ అ వెరీ స్మాల్ థింగ్, ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్.
what we do in a business, how we do a business. Okay, then next, strategic change management. It includes strategic change, power and conflict. సో చేంజ్ ఎలా మేనేజ్ చేయాలి, ఈ కొనటం అమ్మటం అనేది బిజినెస్కి రిలేటెడ్ ఇవేలా చేయాలి, మన వాల్యూ ఏంటి, మన వాల్యూ చైన్ అనాలిసిస్ ఏంటి, అసలు మనం వాడే టైప్స్ ఆఫ్ స్ట్రాటజీ ఏంటి కంపెనీలో, మన స్ట్రాటజిక్ ఎన్విరాన్మెంట్ ఏంటి. దెన్ నెక్స్ట్, ట్రైనింగ్ స్ట్రాటజీ. సో ట్రైనింగ్కి మనం ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం. ఇట్ ఇన్క్లూడ్ స్ట్రాటజిక్ యూజ్ ఆఫ్ మార్కెటింగ్ వేరియబుల్స్, product development strategies, marketing mix strategies, customer channel strategies, etc. Then next, implementation and control. So implement చేయాలి అంటే ఆబ్వియస్లీ మన ఆర్గనైజేషనల్ కల్చర్ మనం ఫాలో అవ్వాలి, అండ్ దెన్ కల్చర్ గైడింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ద స్ట్రాటజీ. అండ్ ఫైనలీ, కరెంట్ ఇష్యూ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఇట్ ఇన్క్లూడ్స్ స్ట్రాటజిక్ ఆడిట్ అండ్ మేనేజింగ్ ద టెక్నాలజీ. స్ట్రాటజిక్ ఆడిట్ అంటే మనం ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అయింది, మన గోల్ ఎంత రీచ్ అయ్యాము, అదంతా లేటర్ ఆన్ స్టడీ చేస్తాం. ఫాలో అప్, ఒక ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్లో ఆ లేటర్ ఆన్ బ్యాక్ స్టేజ్లో చేసే ఫాలో అప్ ఈజ్ ద కీ రోల్ దట్ ప్లేస్ ద కీ రోల్ ఇన్ సక్సెస్ ఆఫ్ ఎనీ బిజినెస్. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి పెట్టుకోవాలి. ప్లాన్ ఏ ఫెయిల్ అయిందా, ప్లాన్ బి, ప్లాన్ బి ఫెయిల్ అయిందా, ప్లాన్ సి. సో మనకి ఫీడ్బ్యాక్ అనేది మ్యాండేటరీ అనమాట మన ప్రాసెస్లో. ఓకే, సో అదంతా ఆడిటింగ్లోనే జరుగుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్,